హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో 10th క్లాస్ మ్యాథమెటిక్స్ 7th చాప్టర్ అయినటువంటి కోఆర్డినేట్ జామెట్రీ చాప్టర్లో ఎక్సర్సైజ్ 7.3లో ఉన్నటువంటి ఫస్ట్ ప్రాబ్లము ఈరోజు వీడియోలో నేర్చుకుందాము. ఫస్ట్ ప్రాబ్లం, ఫైండ్ ది ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ హూజ్ వర్టిసెస్ ఆర్. 3 వర్టిసెస్ ఇచ్చారు, ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ కనుక్కోవాలి. సో ఫస్ట్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటో నేర్చుకుందాం. కోఆర్డినేట్ జామెట్రీలోని ప్రీవియస్ వీడియోస్ని చూడాలనుకుంటే ఛానల్పై క్లిక్ చేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ప్లేలిస్ట్ క్లిక్ చేసినట్లయితే 10th క్లాస్ కోఆర్డినేట్ జామెట్రీ అనే ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తే కోఆర్డినేట్ జామెట్రీకి సంబంధించినటువంటి ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా ఈ ప్లేలిస్ట్లో చూడొచ్చు. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి. ఇఫ్ ఏ x1 y1 b x2 y2 and c x3 y3 are vertices of triangle ABC, then area of the triangle is half mod of x1 into y2 minus y3 plus x2 into y3 minus y1 plus x3 into y1 minus y2. ఈ ఫార్ములాని ఈజీగా ఎలా గుర్తుంచుకోవాలి అనేది మనం ప్రాబ్లమ్స్ చేసుకుంటూ చెప్పుకుందాము. చాలా ఈజీగా గుర్తుంచుకోవచ్చు ఈ ప్రాబ్లమ్ని. హాఫ్ ఇంటూ మోడ్ ఆఫ్ అని రాయాలి. మోడ్ ఆఫ్ అనేది ఎందుకు రాస్తామంటే లోపల వాల్యూ మనకి నెగిటివ్ వచ్చినప్పటికీ దాన్ని పాజిటివ్ వాల్యూగా తీసుకోవచ్చు. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్ములా ఏంటో చూసాం కదా. ఇప్పుడు ఈ ఫస్ట్ ప్రాబ్లంలో మొత్తం 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇందులో 2 ప్రాబ్లమ్స్ చెప్తాను, ఒక ప్రాబ్లం మీరు చేయడానికి ట్రై చేయండి. ముందుగా ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. 2, 3 -1, 0 2, -4. ఫస్ట్ ఇచ్చిన కోఆర్డినేట్స్కి ఇచ్చిన పాయింట్స్కి నేమ్స్ ఇద్దాము. లెట్ ఏ 2, 3, బి -1, 0 అండ్ సి 2, -4 ఆర్ వర్టిసెస్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి. వర్టిసెస్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి. ఇప్పుడు ఈ పాయింట్స్లో ఉన్న కోఆర్డినేట్స్కి నేమ్స్ ఇచ్చినట్లయితే ఏ పాయింట్లో ఉన్న కోఆర్డినేట్ని x1 y1, బి పాయింట్లో ఉన్న కోఆర్డినేట్స్ని x2 y2, సి పాయింట్లో ఉన్న కోఆర్డినేట్ని x3 y3 అనుకుందాము. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్ములా రాద్దాము. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు, ఫార్ములాని ఈజీగా ఎలా రాయాలి అనేది చూడండి జాగ్రత్తగా. ఫస్ట్ హాఫ్, దీని మాడ్యులస్ అని చదువుతాము. x ఇంటూ వై మైనస్ వై ప్లస్ x ఇంటూ వై మైనస్ వై ప్లస్ x ఇంటూ వై మైనస్ వై 3 టైమ్స్ ఇలా రాయండి. తర్వాత ముందుగా xకి నెంబర్స్ ఇవ్వాలి. x1, x2, x3. నెక్స్ట్ వైకి నెంబర్స్ ఇవ్వాలి. వైకి నెంబర్స్ ఇచ్చేటప్పుడు ఏం చేయాలంటే ఒక సైకిల్ లాగా అనమాట. 1 2 3 అనే 3 నెంబర్స్ కనుక ఉంటే ఇక్కడ చూడండి 1 2 3 అనే 3 నెంబర్స్ ఉన్నారు. 1 తర్వాత 2కి, 2 తర్వాత 3కి, మళ్ళీ 3 తర్వాత 1కి, మళ్ళీ 1 తర్వాత 2, 2 తర్వాత 3, 3 తర్వాత 1. అలా ఒక సైకిల్ లాగా చూస్తే 1 తర్వాత వచ్చే నెంబర్ 2, 2 తర్వాత వచ్చే నెంబర్ 3. అలానే సెకండ్ దాంట్లో ఇక్కడ ఆల్రెడీ 2 ఉంది. 2 తర్వాత వచ్చే నెంబర్ 3, 3 తర్వాత వచ్చే నెంబర్ 1. నెక్స్ట్ దాంట్లో ఆల్రెడీ ఎక్స్కి 3 అనే నెంబర్ ఉంది. 3 తర్వాత వచ్చే నెంబర్ 1, 1 తర్వాత వచ్చే నెంబర్ 2. 3 నెంబర్స్ని సైకిల్ లాగా చూస్తే ఒకదాని తర్వాత ఒకటి ఏదైతే వస్తుందో అలాగా వీటికి నెంబర్స్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఈ ఫార్ములాలో వాల్యూస్ని సబ్స్టిట్యూషన్ చేద్దాం. హాఫ్ మోడ్ ఆఫ్ x1 వాల్యూ 2, y2 వాల్యూ 0 మైనస్ y3 వాల్యూ -4. ఇది ఫార్ములాలో ఉన్న మైనస్, y3లో ఇంకొక మైనస్ ఉంది. ప్లస్ x2 వాల్యూ -1, y3 వాల్యూ -4 మైనస్ y1 వాల్యూ 3 ప్లస్ x3 వాల్యూ 2, y1 వాల్యూ 3 మైనస్ y2 వాల్యూ 0. ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూషన్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ చేయాలి. సింబల్స్ అలానే ఏ వాల్యూనైతే సబ్స్టిట్యూషన్ చేస్తామో అదో కాదా అనుకుంటూ చెక్ చేసుకుంటూ చూసుకోవాలి. ఫస్ట్ బ్రాకెట్లో ఉన్న వరకు చూస్తే మైనస్ ఇంటూ మైనస్ ఇది +4 అవుతుంది. బయట 2 ఉంది, 2 బ్రాకెట్లో వరకు +4 అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ +4 ప్లస్ -1, ఇవి 2 మైనస్లే కాబట్టి యాడ్ చేయాలి. యాడ్ చేసి మైనస్ సింబల్ పెట్టాలి. సో -4 -3 యాడ్ చేస్తే -7 ప్లస్ 2 ఇంటూ 3 - 0 అంటే 3
ఇప్పుడు మల్టిప్లికేషన్ చేద్దాము. 2 4s 8 -1 ఇంటూ -7 బ్రాకెట్ ఉంటే ఇంటూ అని అర్థం. సో -1 ఇంటూ -7 అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 1 7s 7 ప్లస్ 2 3s 6 అన్ని పాజిటివ్ నెంబర్సే. యాడ్ చేస్తే 8 + 7 15 15 + 6 21 21/2 21 1s 21/2 21ని 2తో డివిజన్ చేసినట్లయితే 10.5 వస్తుంది. 10.5 ఏరియా కాబట్టి స్క్వేర్ యూనిట్స్ అని రాస్తాం. ఇక్కడ మనకి మీటర్స్ సెంటీమీటర్స్ అనేమి ఇవ్వలేదు. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు 10.5 యూనిట్స్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లంలో ఉన్నటువంటి కోఆర్డినేట్స్ ఇవి. వీటికి ఫస్ట్ పేర్లు ఇద్దాము. లెట్ P -5, -1, Q 3, -5, R 5, 2 are vertices of triangle PQR. Vertices of triangle PQR. P పాయింట్లో ఉన్న కోఆర్డినేట్స్ని x1 y1, Q పాయింట్లో ఉన్న కోఆర్డినేట్స్ని x2 y2, R పాయింట్లో ఉన్నటువంటి కోఆర్డినేట్స్ని x3 y3 అనుకుందాము. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PQR మన ఇష్టం ఏ పేర్లైనా ఇచ్చుకోవచ్చు. ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా రాసేటప్పుడు ఒకసారి చూడండి, ఈజీ మెథడ్. హాఫ్ దీని మోడ్ ఆఫ్ అని చదవాలి. x ఇంటూ y మైనస్ వై ప్లస్ x ఇంటూ వై మైనస్ వై ప్లస్ x ఇంటూ వై మైనస్ వై. ముందు 3 టైమ్స్ ఇలా రాసుకోవాలి. ఫస్ట్ xకి మాత్రమే నెంబర్స్ ఇచ్చుకోండి. x1 నెక్స్ట్ xకి x2 నెక్స్ట్ దానికి x3. ఇప్పుడు 1 తర్వాత వచ్చే నెంబరు 1 తర్వాత ఇక 2 వైలు ఉన్నాయి. 1 తర్వాత 2 3 ఇక్కడ ఆల్రెడీ 2 ఉంది. 2 తర్వాత వచ్చే నెంబర్ 3 3 తర్వాత 1 మళ్ళా 3 ఉంది. ఇక్కడ 3 తర్వాత 1 1 తర్వాత 2. సో ఫార్ములాని ఇలా ఈజీగా రాసుకోవచ్చు. ఇందులో ఈ ఫార్ములాలో పైన మనం గుర్తుపెట్టినటువంటి వాల్యూస్ని సబ్స్టిట్యూషన్ చేయాలి. x1 అంటే -5, y2 మీన్స్ -5. ఇక్కడ ఫార్ములాలో ఒక మైనస్ ఉంది. y3 అంటే 2 ప్లస్ x2 అంటే 3, y3 అంటే 2 మైనస్ y1లో ఇంకొక మైనస్ ఉంది, దాన్ని కంపల్సరీగా బ్రాకెట్లో మెన్షన్ చేయాలి. ప్లస్ x3 5, y1 -1, ఇక్కడ ఒక మైనస్, y2లో ఇంకొక మైనస్ ఉంది. సో మోడ్ క్లోజ్ చేసేసాం. హాఫ్ ఇంటూ ఈ సబ్స్టిట్యూషన్ చేసేటప్పుడు సింబల్స్ చూసుకోవాలి. తర్వాత క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు కూడా సింబల్స్ చూసుకుంటూ జాగ్రత్తగా చేయాలి. బయట ఉన్నటువంటి మైనస్ బ్రాకెట్కి బయట, బ్రాకెట్లో ఉన్న 2 నెంబర్స్ నెగిటివ్ నెంబర్సే యాడ్ చేయాలి. యాడ్ చేస్తే -5 -2 యాడ్ చేస్తే -7 ప్లస్ 3 ఇంటూ 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 2 + 1 3 బ్రాకెట్లో ఉన్న దాని వరకు వాల్యూ +3 ప్లస్ 5 ఇంటూ బ్రాకెట్లో -5 మైనస్ ఇంటూ మైనస్ +5 అవుతుంది. -1 + 5 ఒక పాజిటివ్ నెంబర్ ఒక నెగిటివ్ నెంబర్ ఉంటే సబ్ట్రాక్షన్ చేస్తాము. సో 5లో నుంచి 1 మైనస్ చేస్తే 4. మల్టిప్లికేషన్ చేయాలి. ఈ 2 నెంబర్స్కి నెగిటివ్ సింబల్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 5 7s 35 ప్లస్ 3 3s 9 ప్లస్ 5 4s 20. సో యాడ్ చేస్తే 35 + 9 44, 44 + 20 64 అవుతుంది. 64/2 2 3s 2 2s 32. ఏరియా కాబట్టి స్క్వేర్ యూనిట్స్ అని రాస్తాము. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PQR ఈజ్ ఈక్వల్ టు 32 స్క్వేర్ యూనిట్స్. సో ఫస్ట్ ప్రాబ్లంలో ఉన్నటువంటి 2 ప్రాబ్లమ్స్ చేసుకున్నాము. థర్డ్ ప్రాబ్లం మీరు చేయడానికి ట్రై చేయండి. అలాగే పేజ్ నెంబర్ 180లో డూ దిస్ ప్రాబ్లమ్స్, ఇవి కూడా ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ కనుక్కోవడమే. ఫైండ్ ది ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ హూజ్ వర్టిసెస్ ఆర్ అని 2 ప్రాబ్లమ్స్ ఇచ్చారు. ఇవి కూడా చేయడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాము. ఫైండ్ ది ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ హూజ్ వర్టిసెస్ ఆర్ 3 1 5 0 1 2. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటికి నేమ్స్ ఇద్దాము. లెట్ x 3, 1, y 5, 0, z 1, 2 ఆర్ vertices of triangle XYZ. Are vertices of triangle XYZ. x కోఆర్డినేట్లో ఉన్నటువంటి x పాయింట్లో ఉన్నటువంటి వాటికి x1 y1 అని, y కోఆర్డినేట్లో ఉన్న పాయింట్స్ని x2 y2,
జెడ్ కోఆర్డినేట్లో జెడ్ పాయింట్లో ఉన్నటువంటి కోఆర్డినేట్స్ని x3 y3 అనుకుందాము. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ XYZ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా రాయటం మరొకసారి చూడండి. హాఫ్ మోడ్ ఆఫ్ x ఇంటూ y మైనస్ వై ప్లస్ x ఇంటూ y మైనస్ వై ప్లస్ x ఇంటూ y మైనస్ వై. సో ఇప్పుడు ఎక్స్కి నెంబర్స్ ఇచ్చుకోవాలి. ఫస్ట్ x1, x2, x3. నెక్స్ట్ వైకి నా వరుసగా ఇచ్చుకుంటూ రావాలి. 1 తర్వాత 2, 3. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్కి 2 ఉంది, 2 తర్వాత 3, 3 తర్వాత 1. ఇక్కడ ఎక్స్ 3 ఉంది, నెక్స్ట్ వైకి 3 తర్వాత 1, 1 తర్వాత 2. ఈ వాల్యూస్ని మనం పైన ఇచ్చినటువంటి వాల్యూస్ని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేయాలి. x1 వాల్యూ 3, y2 వాల్యూ 0 మైనస్ y3 వాల్యూ 2 ప్లస్ x2 వాల్యూ 5, y3 వాల్యూ 2 మైనస్ y1 వాల్యూ 1 ప్లస్ x3 వాల్యూ 1, y1 వాల్యూ 1 మైనస్ y2 వాల్యూ 0. సో హాఫ్ మోడ్ ఆఫ్ 3 ఇంటూ 0 మైనస్ 2 అంటే -2 ప్లస్ 5 ఇంటూ 2 మైనస్ 1 మీన్స్ 1 ప్లస్ 1 ఇంటూ 1 మైనస్ 0 1. సో హాఫ్ మోడ్ ఆఫ్ 3 2s 6, ఒక నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి -6 ప్లస్ 5 1s 5 ప్లస్ 1 1s 1. సో యాడ్ చేస్తే హాఫ్ మోడ్ ఆఫ్ 2 పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయి, 5 ప్లస్ 1 6, అలానే ఇంకొక నెగిటివ్ నెంబర్ 6 మైనస్ 6 0. హాఫ్ మోడ్ ఆఫ్ 0, హాఫ్ ఇంటూ 0 అంటే 0నే. అంటే ఇక్కడ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ 0 వచ్చింది. ట్రయాంగిల్ XYZ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ XYZ ఈజ్ 0. అంటే ఇక్కడ ఏరియా అనేది ట్రయాంగిల్ అనేది ఫామ్ అవ్వలేదు ఈ 3 పాయింట్స్ తోటి. సో ఇఫ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ 0, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ 0, దెన్ ది 3 పాయింట్స్ ఆర్ కొలీనియర్. అంటే ఒకే లైన్ మీద ఉంటాయన్నమాట. ది 3 పాయింట్స్ ఆర్ కొలీనియర్ ఆర్ లై ఆన్ ది సేమ్ లైన్. సో మనం ఇలా కూడా చెప్పచ్చు, ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ 0 కనుక అయితే ఆ పాయింట్స్ తోటి ట్రయాంగిల్ ఫామ్ చేయలేము. దట్ మీన్స్ 3 పాయింట్స్ ఆర్ కొలీనియర్ అని. లేదా 3 పాయింట్స్ కొలీనియర్ అని ఇచ్చారు అంటే ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ 0 అవ్వాలి. అలా కూడా చేయొచ్చు ప్రాబ్లమ్ని. ఇప్పుడు ఈ పాయింట్స్ మనం గ్రాఫ్లో గుర్తుపెట్టి అసలు ఈ 3 కొలీనియర్ అవునా కాదా ఒకసారి చూద్దాం. మనకి ప్రాబ్లంలో ఇచ్చిన పాయింట్స్ 3 1ని గ్రాఫ్లో గుర్తుపెడదాము. 3కి ఎదురుగా, అలానే బై యాక్సిస్ మీద 1కి ఎదురుగా. 3 1 అంటే ఇది 3 1. నెక్స్ట్ అలానే 5, 0 అని ఉంది. ఇది x యాక్సిస్ మీద ఉంటుంది, ఎందుకంటే y కోఆర్డినేట్ 0 కనుక అయితే అది x యాక్సిస్ మీద ఉంటుంది ఆ పాయింట్. 5, 0, 5, 0 అంటే ఇది. నెక్స్ట్ 1, 2 అనే పాయింట్ x యాక్సిస్ మీద 1కి ఎదురుగా, y యాక్సిస్ మీద 2కి ఎదురుగా. ఇవి ఈ 3 పాయింట్స్. ఈ 3 పాయింట్స్ని జాయిన్ చేసినట్లయితే అవి 3 కూడా సేమ్ లైన్ మీద ఉన్నాయి. సో ఈ 3 పాయింట్స్ తోటి ట్రయాంగిల్ అనేది ఫామ్ అవ్వదు. సో ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ విత్ దీస్ 3 పాయింట్స్ ఈజ్ 0. ఇక్కడ డూ దీస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీటిని ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ కనుక్కొని కొలీనియరా కాదా అనేది వెరిఫై చేయాలి. వెరిఫై వెదర్ ది ఫాలోయింగ్ పాయింట్స్ ఆర్ కొలీనియర్ ఆర్ నాట్. ఈ 3 పాయింట్స్ని ట్రయాంగిల్ యొక్క వర్టిసెస్ అనుకుని ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ కనుక్కుంటే 0 కనుక వస్తే 3 పాయింట్స్ కొలీనియర్ అని రాస్తాము. 0 కాకుండా ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఏదో ఒక నెంబర్ కనుక వస్తే 3 పాయింట్స్ ఆర్ నాట్ కొలీనియర్ అని రాస్తాము. ఫైన్. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 7.3లో సెకండ్ ప్రాబ్లం ఎలా చేయాలో చూద్దాము. ఫైండ్ ది వాల్యూ ఆఫ్ k ఫర్ విచ్ ది పాయింట్స్ ఆర్ కొలీనియర్. ఈ 3 పాయింట్స్ కూడా కొలీనియర్ అని వాళ్లే ఇచ్చారు. అయితే ప్రతి ప్రాబ్లంలోనూ మనకి ఒక వాల్యూ ఇవ్వలేదు, ఒక పాయింట్లో ఒక వాల్యూ ఇవ్వలేదు. ఆ వాల్యూ కనుక్కోవాలి, k వాల్యూ కనుక్కోవాలి. సో కొలీనియర్ అని ఇచ్చారు కాబట్టి ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ 0 అవుతుంది అనుకుని చేసినట్లయితే ఈ k వాల్యూ అనేది కనుక్కోవచ్చు. మొత్తం 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ 2 ప్రాబ్లమ్స్ నేను చెప్తాను, ఒకటి మీరు చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ ఇచ్చిన పాయింట్స్కి నేమ్స్ ఇద్దాము. లెట్ A 7, -2, B 5, 1, C 3, K. Given 3 points are collinear. Given A, B, C are collinear. Collinear అని లెక్కలోనే ఇచ్చారు.
3 పాయింట్స్ కొలీనియర్ అయితే కనుక ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ 0. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు 0. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి కనుక్కొని దాన్ని 0కి ఈక్వల్ చేసినట్లయితే కే వాల్యూ అనేది వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా హాఫ్ మోడ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై మైనస్ వై ప్లస్ ఎక్స్ ఇంటూ వై మైనస్ వై ప్లస్ ఎక్స్ ఇంటూ వై మైనస్ వై. ఫస్ట్ ఎక్స్కి నెంబర్స్ ఇచ్చుకోవాలి, x1 x2 x3. తర్వాత వైకి కంటిన్యూషన్ నెంబర్స్ 1 తర్వాత 2 3. ఇక్కడ x2 ఉంది, 2 తర్వాత 3 1. ఇక్కడ x3 ఉంది, 3 తర్వాత 1 2. అలానే మనకి ఇచ్చిన పాయింట్స్లో కోఆర్డినేట్స్లో కూడా x1 y1 వాల్యూస్ గుర్తుపెడదాం. ఏ పాయింట్లో ఉన్న కోఆర్డినేట్స్ని x1 y1, బి పాయింట్లో ఉన్న కోఆర్డినేట్స్ని x2 y2, సి పాయింట్లో ఉన్న కోఆర్డినేట్స్ని x3 y3 అనుకుంటే ఈ వాల్యూస్ని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేయాలి. హాఫ్ మోడ్ ఆఫ్ x1 వాల్యూ 7, y2 వాల్యూ 1 మైనస్ y3 వాల్యూ k ప్లస్ x2 వాల్యూ 5, y3 వాల్యూ k మైనస్ y1 వాల్యూ -2 మైనస్ ఆఫ్ -2 ప్లస్ x3 వాల్యూ 3, y1 వాల్యూ -2 మైనస్ y2 వాల్యూ -1. హాఫ్ మోడ్ ఆఫ్ 7 ఇంటూ 1 మైనస్ కేని మనం సబ్ట్రాక్షన్ చేయలేము, ప్లస్ 5 ఇంటూ కే మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 2 అవుతుంది, ప్లస్ 3 ఇంటూ ఇవి రెండు నెగిటివ్ నెంబర్స్ యాడ్ చేయాలి, -3 అవుతుంది. సో ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ 3 పాయింట్స్ కొలీనియర్ అని ఇచ్చారు. సో ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ 0 కాబట్టి 0కి ఈక్వల్ చేయాలి. ఈ హాఫ్ ఇటు వస్తే ఇంటూ 2 అవుతుంది, 0 ఇంటూ 2. సో మోడ్ ఆఫ్ 7తో మల్టిప్లై చేస్తే 7 1s 7 మైనస్ 7 ఇంటూ కే 7k ప్లస్ 5 తోటి మల్టిప్లై చేస్తే 5 ఇంటూ కే 5k ప్లస్ 5 2s 10 ప్లస్ 3 3s 9. ఒక నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి -9 అని రాస్తాము. 0 ఇంటూ 2 0 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు కే వరకు యాడ్ చేస్తే కే టర్మ్స్ వరకు -7k ప్లస్ 5k. ఒక పాజిటివ్ నెంబర్ ఒక నెగిటివ్ నెంబర్. సో సబ్ట్రాక్షన్ చేస్తే 2k వస్తుంది, -2k. పెద్ద నెంబర్ ముందు మైనస్ ఉంది కాబట్టి -2k. కాన్స్టెంట్స్ వరకు యాడ్ చేస్తే +7 + 10 17. 17లో నుంచి 9 మైనస్ చేస్తే 8, 2k ప్లస్ 8 -2k ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0. సో +8 ఇటు వస్తే -8 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు -2k. ఇటున్న +8ని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చాం, రెండు వైపులా మైనస్ ఉంది కాబట్టి క్యాన్సిల్ చేయొచ్చు. మనకి k వాల్యూ కావాలి, ఇంటూ 2 ఇటు వస్తే /2 అవుతుంది. సో 8/2 ఈజ్ ఈక్వల్ టు k. 2 1s 2 4s are 8. సో k వాల్యూ 4 అనమాట. సో ఇచ్చిన పాయింట్స్ కొలీనియర్ అయితే కనుక ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ 0కి ఈక్వల్ చేస్తూ ఇలా k వాల్యూ కనుక్కోవచ్చు. సెకండ్ రోమన్లో థర్డ్ ప్రాబ్లము k 2, 3 అండ్ 4, -1. ఫస్ట్ ఇచ్చిన పాయింట్స్కి నేమ్స్ ఇద్దాము. లెట్ p k, k, q 2, 3, r 4, -1. అయితే ఏరియా ఆఫ్ ది ఆర్ కొలీనియర్ అని ఇచ్చారు కాబట్టి గివెన్ p, q, r ఆర్ కొలీనియర్. 3 పాయింట్స్ కొలీనియర్ అయితే ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ 0 అవుతుంది. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PQR ఈజ్ ఈక్వల్ టు 0. ఫస్ట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PQR కనుక్కోవాలి. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PQR ఫార్ములా రాసి అందులో వాల్యూస్ని సబ్స్టిట్యూషన్ చేసి ఆ వాల్యూని 0కి ఈక్వల్ చేయాలి. P పాయింట్లో ఉన్న కోఆర్డినేట్స్ని x1 y1, Q పాయింట్లో ఉన్న కోఆర్డినేట్స్ని x2 y2, R పాయింట్లో ఉన్న కోఆర్డినేట్స్ని x3 y3 అనుకుందాము. ఫార్ములా ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PQR ఫార్ములా హాఫ్ మోడ్ ఆఫ్ x ఇంటూ y మైనస్ వై ప్లస్ x ఇంటూ y మైనస్ వై ప్లస్ x ఇంటూ y మైనస్ వై. ఇది ఫార్ములా గుర్తుంచుకోవడానికి ఈజీ మెథడ్. ఎక్స్కి వాల్యూస్ ఇచ్చుకోవాలి. ఫస్ట్ x1 x2 x3, నెక్స్ట్ 1 తర్వాత వచ్చేవి 1 2 3, 2 తర్వాత 3 1, 3 తర్వాత 1 2. వాల్యూస్ని సబ్స్టిట్యూషన్ చేద్దాం ఫార్ములాలో. హాఫ్ x1 వాల్యూ k, y2 వాల్యూ 3 మైనస్ y3 వాల్యూ -1. ఇది ఫార్ములాలో మైనస్, ఇంకొక మైనస్ y3లో, ప్లస్ x2 వాల్యూ 2, y3 వాల్యూ -1 మైనస్ y1 వాల్యూ k.
ప్లస్ x3 వాల్యూ 4, y1 వాల్యూ k మైనస్ y2 వాల్యూ 3. హాఫ్ k ఇంటూ 3 మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ 3 ప్లస్ 1 4 అన్నమాట ఇది. ప్లస్ 2 ఇంటూ -1 మైనస్ k ప్లస్ 4 ఇంటూ k మైనస్ 3. ఇక ఉన్న వాల్యూస్ అన్ని మల్టిప్లై చేద్దాం. k ఇంటూ 4 అంటే 4k. 2 తోటి ఈ రెండు టర్మ్స్ని మల్టిప్లై చేస్తే 2 ఇంటూ -1 -2, 2 ఇంటూ -k -2k, ప్లస్ 4 తోటి ఈ 2 టర్మ్స్ని మల్టిప్లై చేస్తే 4 ఇంటూ k 4k, మైనస్ ఉంది కాబట్టి మైనస్ 4 3s 12. నెక్స్ట్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ని 0కి ఈక్వల్ చేయాలి, కొలీనియర్ అని ఇచ్చారు కాబట్టి. సో హాఫ్ మోడ్ ఆఫ్ k టర్మ్స్ వరకు చూస్తే 4k ప్లస్ 4k, ముందు ప్లస్ టర్మ్స్ వరకు యాడ్ చేస్తే 4k ప్లస్ 4k 8k, 8k మైనస్ 2k అని ఉంది. సో 8లో నుంచి 2 మైనస్ చేస్తే 6k. కాన్స్టెంట్స్ చూస్తే రెండు నెగిటివ్ నెంబర్సే, -2 -12, రెండు యాడ్ చేస్తే -14 వస్తుంది. సో ఈజ్ ఈక్వల్ టు 0. ఈ హాఫ్ ఇట్ వస్తే ఇంటూ 2 అవుతుంది, అంటే ఫ్రాక్షన్ అనేది రెసిప్రోకల్ అవుతుంది, 2/1 అనమాట. ఈజ్ ఈక్వల్ టు 6k మైనస్ 14. 0 ఇంటూ 2 అంటే 0, ఈజ్ ఈక్వల్ టు 6k మైనస్ 14. -14 ఇటు వస్తే ప్లస్ 14 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 6k. సో మనకి k వాల్యూ కావాలి కాబట్టి 6 ఇటు వస్తే బై 6 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు k. 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది, 2 7s 14, 2 3s 6. సో k వాల్యూ 7/3. ఇదే విధంగా ఇటు సెకండ్ రోమన్లో ఉన్నటువంటి సెకండ్ ప్రాబ్లం కూడా మీరు చేయడానికి ట్రై చేయండి.